హలో అందరికీ, బాగున్నారా? సో ఈ వీక్ రెసిపీ కొంచెం లేట్గా వచ్చింది, సారీ ఫర్ దాట్. అండ్ ఈరోజు ఒక హెల్దీ రెసిపీ చెప్పేస్తాను. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, కర్ర పెండలం దుంప అంటారు దీన్ని. సో ఇందులో విటమిన్ డి చాలా బాగుంటుంది. సో మనకి ఇప్పుడు అయితే చాలా వరకు ఈ యొక్క విటమిన్ డెఫిషియన్సీతో చాలామంది ఉన్నారు. సో ఇది మీరు బాయిల్ చేసుకొని నార్మల్గా అలాగే తినేయవచ్చు, అండ్ కర్రీ చేయొచ్చు, ఫ్రై చేయవచ్చు. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇది సీజనల్గా మనకి బాగా దొరుకుతుంది కాబట్టి లేట్ చేయకుండా ఇది రెసిపీ అనేది చూసేద్దాం. సో ఫస్ట్ అయితే దీన్ని ఇట్లా మరీ చిన్న చిన్న కట్ చేసుకోకర్లా, పెద్దగా చేసుకుని ఒక్క విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇందులో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి మనం ఇది కుక్కర్లో పెట్టేసుకోవాలన్నమాట. సో ఇది వచ్చినప్పుడల్లా మేము ఎప్పుడు మిస్ కాకుండా తెచ్చుకుంటాము. సో ఈసారి మీకు కూడా ఈ రెసిపీ చూపించేద్దామని చెప్పి నేను ఇది వీడియో షూట్ చేస్తున్నాను. సో ఇది ఎగ్జాక్ట్గా 1 విజిల్ వస్తే సరిపోతుంది. చూసారా, ఒక్క విజిల్కి బాగా కుక్ అయిపోతుంది ఇది. సో మేమైతే అది కట్ చేసే లోపే హాఫ్ అవగొట్టేసాము, అంత టేస్టీగా ఉంటుంది. సో ఉప్పు మీరు టేస్ట్ తగ్గంత కొంచెం వేసుకోండి, చాలా బాగుంటుంది. సో మీరు ఇలాగా తినేవచ్చు నేను చెప్పినట్టుగా, లేదా మీరు కర్రీ చేసుకోవచ్చు. మా కర్రీకి చేసేటప్పటికి అది ఫిల్టర్ చేస్తే ఇట్లా పీసెస్ కట్ చేస్తున్నప్పుడే మేము తినేసాం సగానికి సగం, అంత బాగుంది టేస్ట్ ఇది. అండ్ ఫ్రై కూడా చేసుకున్నారంటే మీరు చపాతీకి చేసుకోవచ్చు, బాగుంటుంది. రైస్తో కూడా రసం పెట్టుకొని ఫ్రై చేసుకొని తినవచ్చు. కర్రీ నార్మల్గా చపాతీకి అన్నిటికి బాగా సెట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇది ప్రొసీజర్ చూసేద్దాం. ఫస్ట్ అయితే కళా పెట్టుకొని ఆయిల్, ఆవాలు, సో పోపు దినుసులు అనమాట, సింపుల్గా చెప్పాలంటే జీలకర్ర. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. అండ్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. సో మాకు అయితే బెంగళూరులో ఆల్మోస్ట్ ఇక్కడ కేజీ 80-90 చెప్తున్నారు. సో మీ సైడ్ ఎంత తక్కువ దొరుకుతుందో, ఎంత ఎక్స్పెన్సివ్ ఉందో నాకు కమెంట్ చేయండి. ఇది మంచిగా వేపేసుకోవాలి ఇలా. సో మనకి తెలియకుండా వెజిటేబుల్స్లో చాలా ఉన్నాయి. సో అవి తింటే చాలా మంచిది, ఎప్పుడు నాన్ వెజ్ కాకుండా. సో అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకేసారి చేసి స్టాక్ పెట్టుకునే దానికన్నా ఇలా ఎప్పటికప్పుడు చేసుకుంటే మీకు టేస్ట్ చాలా డిఫరెన్స్ వస్తుంది కర్రీస్లో. ఒకసారి మీరే చెక్ చేసి చూడండి. సో టమాటోస్. ఇది రెసిపీ చాలా సింపుల్ ఉంటుంది, చాలా బెనిఫిట్స్ ఉంటుంది, చాలా ఈజీ కూడా. రాళ్ళుప్పు కూడా వేసుకున్నాక కారం. సో మనకి దుంప కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి మీరు కారం ఎక్కువ వేసుకోవచ్చు, కారం స్పైసీ ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు. నేనైతే ఇది రైస్లోకి తిన్నాము, అండ్ నేను మళ్ళీ చపాతీకి కూడా మళ్ళీ అదే వేసుకున్నాను, దాచుకొని మరీ తిన్నాను నేను. నాకు అంత బాగా నచ్చింది కూర. సో ఇప్పుడున్న జనరేషన్లో చాలామందికి చాలా డెఫిషియన్సీస్ వస్తుంది విటమిన్స్. సో ఇంట్లో ఇలా దొరికే వెజిటేబుల్స్ కానీ, గ్రీన్ వెజిటేబుల్స్, ఆకుకూరలు కానివ్వండి, ఇవన్నీ తింటూ ఆటోమేటిక్గా అందరూ సెట్ అవుతారు. అది మానేసి క్రిస్పీ అదేంటి కేఎఫ్సి కావాలి, చికెన్ కావాలని వాళ్ళు ఎప్పుడో చేసి పెట్టిన స్టాక్స్ తింటే మరి విటమిన్ డెఫిషియన్సీ రాకపోతే ఇంకేం వస్తుందండి. కొంచెం బయట కాకుండా ఇంట్లో ప్రయోగం చేయడానికి కొంచెం స్టార్ట్ చేయండి. సో ఇప్పుడు ఇది దుంపలు వేసేసుకొని మంచిగా ఇప్పటి వరకు కుక్ అయిన టమాటో, ఇదంతా కారం, ఉప్పు అంతా వేసాం కదా, ఇదంతా కొంచెం దానికి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. మా మమ్మీ అయితే దుంపలు చూడగానే అయ్యో తెచ్చేసావా, ఇది ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను, నాకు అది బాగా ఇష్టం, మా చిన్నప్పటి నుంచి బాగా తినేవాళ్ళం అది ఇది అని చెప్పి చాలా ఎగ్జైట్ అయిపోయింది. సో ఇది గరం మసాలా, జీలకర్ర, ధనియాల పౌడర్. సో అంత బాగుంటుంది అనమాట. సో అప్పట్లో వాళ్ళు తినేవన్నీ అని చాలా బాగుండేవి. ఇంకొకటి ఏంటి, బొబ్బర్లు. సో మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తాను. బొబ్బర్లు మనం జనరల్గా అప్పుడు ఉడకబెట్టుకొని తినేసేవాళ్ళం, దాంతో కూడా మనం కర్రీస్ చేసుకోవచ్చు, వడలు కూడా చేసుకోవచ్చు. సో బొబ్బర్లు గురించి. అండ్ ఇంకొకటి ఏవో ఉండేవి, తీగలు అని సంథింగ్, కాల్చుకొని తినేవాళ్ళం. సో ఇలా చాలా ఫుడ్స్ ఉన్నాయి అప్పట్లో అయితే, బాగుండేది. మాకు ఇక్కడ దొరకడం కొన్ని కష్టం. సో ఇలా కొంచెం వాటర్ వేసుకున్నాక
దీన్ని ఒక కొంతసేపు ఉడకనివ్వాలి మూత పెట్టేసి, దానిపాటికి దాన్ని వదిలేసి తర్వాత తీస్తే ఇలా ఉంటుంది. అంటే ఆ ఆయిల్ అంతా కూడా మనకి పైకి తేలిపోతుంది అనమాట. అప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ కొంచెం ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టే. కొంచెం దగ్గర పడ్డాక మనం సర్వ్ చేసుకుంటే తినడానికి రెడీ అనమాట. నాకు ఫస్ట్ అయితే ఈ కర్రీ పేరు ప్రొనౌన్స్ చేయడం అస్సలు రాలే, కర్ర పెండలం దుంప. సో ఇలాంటిది ఒకటి ఉంటుందని తెలియదు, బట్ ఇట్ ఈస్ సో నైస్. నేను చిన్నప్పుడు చాలాసార్లు తిన్నాను. తర్వాత మేము బెంగళూరుకి వచ్చాక కొంచెం రేర్గా దొరకడం వల్ల అప్పుడప్పుడు తెచ్చుకునే వాళ్ళం. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇది కుదిరింది అనమాట మాకు. సో ఈ రెసిపీ మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా సెట్ అయిందో నాకు యాజ్ యూజువల్గా కమెంట్లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, అలాగే కొంచెం ఆ లైక్ షేర్ కూడా కొట్టేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎస్, హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.